ఏంటి 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పెద్ద అమావాస్య ఈ 16థేనా? అవును, రేపే శనివారంతో వచ్చిన అమావాస్య, అలాగే శని జయంతి. అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. శని ప్రభావాన్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ జనరేషన్ లో కూడా ఇవన్నీ నమ్మడం కరెక్టే అంటావా? లాజిక్ గమనించు, శనిని ఆస్ట్రాలజీలో ద గ్రేట్ టీచర్ అని అంటారు. లైఫ్ లో హార్డ్ లెసన్స్ నేర్పించే ప్లానెట్ అది. 13 years కి ఒక్కసారి వచ్చిన ఈ రేర్ అలైన్మెంట్ బేసికలీ మనకు ఒక రీబూట్ బటన్ లాంటిది. రీబూటా? అర్థం కాలా. మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే రేపు పూజలు పునస్కారాలు చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని మాయమైపోతాయి అనుకుంటాం, కానీ రియాలిటీ అలా కాదు. అంటే మనం చేసే పనికి మనమే రెస్పాన్సిబుల్ అన్నమాట. అవును, నీకు న్యూటన్ థర్డ్ లా గుర్తుందా? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఇది కూడా అంతే. మనకి ఈ జనరేషన్ లో ఇన్స్టెంట్ సక్సెస్ కావాలి అనుకుంటాం, కానీ శని నేర్పించేది పట్టుదల. ఆ స్తోత్రం చదివినా మన మైండ్ డిసిప్లైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది తప్ప షార్ట్ కట్స్ కోసం కానే కాదు. భయపడడం కంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో రియాలిటీ చెక్ చేసుకోవడమే కరెక్ట్. భయంతో కాదు, రెస్పాన్సిబిలిటీతో స్టార్ట్ చేయండి. డెడికేషన్ ఉన్న చోట శని ఎప్పుడు శుభ ఫలితాన్నే ఇస్తాడు. ఇంతకీ ఆ స్తోత్రం ఏంటి? ఫాలో చేసి మన పేజ్ స్టోరీని చూడండి.